అందరికీ నమస్కారం. రమణ గోపాలం ఇంటింటి వంటల ఛానల్కి స్వాగతం. అందరూ కొత్తగా చూసే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఈరోజు మామిడల్లం తెలుసు కదా, మామిడల్లం ఇది శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఈ సీజన్లో దొరుకుతుంది ఇది. పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, ఉప్పు. ఇది స్టవ్తో పని లేనిది, అది వెరైటీ. పప్పులో నంచుకు తినడానికి బాగుంటుంది అన్నమాట, ఆదరవుగా. అది కావాల్సిన పదార్థాలు: మామిడల్లం, నిమ్మకాయలు దానికి సరిపడా, 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు. ఇంతే సామాగ్రి. ఇప్పుడు ఏంటంటే ఇవి తరుక్కోవాలి. ఇవి మామిడల్లం సన్నగా బద్దల్లో తరుక్కోవాలి. దీని పేరే మామిడల్లం బద్దలు. మామిడల్లం అల్లంలా ఉంటుంది, మామిడికాయ వాసన వస్తుంది. మా అత్తగారు ఎక్కువ చేస్తారు, ఇది చాలా ఇష్టం. ఏటికేడాది కూడా ఈ అల్లం అలా ఫ్రిడ్జ్లో పొడిగా దాచుకుంటే అన్నిట్లోనూ కొంచెం కొంచెం వేసుకోవచ్చు. మామిడికాయ సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట. ముక్కలు తరిగి పెట్టుకున్నాను. మామిడల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నిమ్మకాయలు తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ కలిపేయడమే. కాస్త ఉప్పు వేసేసి, సరిపడా ఉప్పు, ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నిమ్మకాయల రసం బాగా ఉంది, అందుకని 2 కాయలు వేస్తున్నాను. మన ఇష్టమే, కొంచెం రసం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. బాగుంటుంది, నోరు ఊరిపోతుంది. ఇది అన్ని సీజన్లో దొరుకుతుందా మామిడల్లం? దొరకదు. ఇది డిసెంబరు, నవంబరు ఆ టైం నుంచి దొరుకుతుంది. మళ్ళీ ఇది ఆ మామిడల్లం ముక్క కొంచెం చిన్నది, మనం ఇలా నాటేసుకుంటే భూమిలో చిన్న గోళ్ళలో నాటుకున్నా చాలు, వచ్చేస్తుంది మళ్ళీ మొలక. మళ్ళీ అది మనకి పంట వచ్చేటప్పటికి వచ్చిన మొక్క అంతా ఇలా వాడిపోయినట్టు అయిపోతుంది. అప్పుడు మనం తవ్వి తీసుకోవాలి, దుంప తయారవుతుంది మళ్ళీ. ఇంకొక నిమ్మకాయ పిండుకున్నా పర్వాలేదు ఇందులో, అంటే ప్రస్తుతం ఇలా అందుకని ఊరుతుంది, కాసేపటికి బాగుంటుంది. ముద్దపప్పు అన్నంలో నంచుకు తినాలి. నెయ్యి వేసుకుని అన్నంలో ఇది నంచుకు తింటే చాలా బాగుంటుంది. ఇదిగో మామిడల్లం ముక్కలు. పొయ్యితో పని ఉండదు దీనికి, ఇలా చేసుకోవడమే. పచ్చడి కూడా చేసుకోవచ్చు, మళ్ళీ చూపిస్తాను ఇంకోసారి. ఓకే. కలిగే నీదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికే దొరకనిది. కలిగే నీదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ, జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి. జయ పురుషోత్తమ, జయ పీతాంబర, జయ జయ కరుణా
జలనిధి దయయరుగనే ధర్మము నెరగన దయయరుగనే ధర్మము నెరగన క్రియ ఇది నీ దివ్య కీర్తనమే దయయరుగనే ధర్మము నెరగన క్రియ ఇది నీ దివ్య కీర్తనమే కలిగినిది నాకు కైవల్యము నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః పుండరీక నయనా నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః పుండరీక నయనా అమిత శ్రీ వెంకటాధిపయిదినా క్రమమెల్లను నీ కైంకర్యమే అమిత శ్రీ వెంకటాధిపయిదినా క్రమమెల్లను నీ కైంకర్యమే కలిగినిదే నాకు కైవల్యము గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద. ఇది అన్నమాచార్య కీర్తన అండి. మధ్యలో పాట విడుపుగా పాడాను అనమాట. అంతే. ఛానల్ని అందరూ ఆదరించండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్కారం.